నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి వెరీ స్పెషల్ పర్సన్ అండి. డెఫ్ ఫ్రీ సొసైటీని చూడాలి, ఇది ఒక్కటే మోటోగా పెట్టుకుని మనకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని విన్నాం కదా, అలా కాక్లియర్ ఇంప్లాంట్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ని చదువుకుని కొన్ని మారుమూల పల్లెల్లో, కనీసం బస్సులు కూడా వెళ్ళవు అక్కడికి, అలాంటి పల్లెల్లో కొన్ని ఫ్రీ క్యాంప్స్ నిర్వహించి ఎవరైతే చిన్నారులకి వినికిడి లోపం ఉంటుందో వాళ్ళకి ఫ్రీగా సర్జరీలు చేసి ఎంతో మందికి ఆదర్శంగా వాళ్ళ పాలిట దేవత అయిపోయారు మా ఈఎన్టీ చైర్పర్సన్ సునీత కుమార్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అంటే ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి సర్జరీస్ ఉచితంగా ఎలా చేయగలుగుతున్నారు? మా ఈఎన్టీలో దగ్గర దగ్గర 100% సక్సెస్ రేట్ ఉంది కాక్లియర్ ఇంప్లాంట్ గురించి. సో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ దాంతోపాటుగా మా గ్రూప్ అసలు ఎలా విస్తరించింది, ఇంకా ఎటువంటి సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఒక మాట చెప్పాలి సునీత గారి గురించి, ఇన్ని బ్రాంచెస్ కానీ ఇంత డెవలప్ చేసిన ఈ గ్రూప్ని ఎక్కడ కూడా సంపాదన కోసం కాకుండా కేవలం సేవ చేయాలి అనే మోటోతోనే ఆవిడ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వెరీ ఇన్స్పైరింగ్ లేడీ అని చెప్పొచ్చు. ఇంకా మనం మాట్లాడుకోవడానికి డైరెక్ట్గా వారితోనే మాట్లాడి కాక్లియర్ ఇంప్లాంట్ గురించి అలాగే వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సునీత గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ. సో హ్యాపీ మిమ్మల్ని కలవడం. అయితే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళగా ఒక సక్సెస్ఫుల్ విమెన్తో మాట్లాడడం అనేది ఇంకా సంతోషాన్ని ఇస్తుంది నాకు. ఈ జర్నీలో చాలా మందితో మాట్లాడాను, బట్ యు ఆర్ సో స్పెషల్. ఓ థ్యాంక్ యూ. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ మీరు. అంటే డెఫ్ ఫ్రీ సొసైటీ ఇది నన్ను చాలా అట్రాక్ట్ చేసిందండి. మాట చిన్నదే అది, కానీ దాని వెనకాల ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే, అంటే మీరు ఎంత ఫీల్ అయ్యి ఇలా క్రియేట్ చేద్దాం, ఒక సొసైటీని ఇలా మార్చాలి, లోపాన్ని తీసివేసి లోపం లేకుండా చూడాలని ఒక మోటోతో ముందుకు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది ఆ విషయంలో యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. సక్సెస్ అయ్యారు ఆ వేలో. ఇంకొంతమందిని అంటే ఆ జర్నీలో మీరు చాలా మందిని ప్రాబ్లం నుంచి బయటపడేస్తూ ఉన్నారు. ఎంతమంది పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం అండి. అది నేను కళ్ళారా చాలా మందిని చూశాను కూడా, చూసి చెప్తున్నాను ఈ మాట. సో హ్యాపీ ఆ విషయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి క్లుప్తంగా కొన్ని మాటలు తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ తర్వాత మెయిన్ టాపిక్లోకి వెళ్తాం. మెడిసిన్ చేద్దాం అనుకుని చేయలేకపోవడం, ఏదో రకంగా మెడిసిన్ ఫీల్డ్లోకి అటాచ్ అయి ఉండడం, ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. ఈఎన్టీ కన్సల్టెంట్కి అటాచ్ అవ్వడం, హియరింగ్ లాస్ గురించి తెలుసుకోవడం, వినపడని వాళ్ళు అంటే కమ్యూనికేషన్ ఈజ్ ది బేసిక్ థింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. అండ్ అదే కదా మనకి ఉన్న ఏకైక వరం. కరెక్ట్ అండి. సో ఈ జర్నీ ఆఫ్ జాయినింగ్ ఎన్ ఈఎన్టీ డాక్టర్, మళ్ళీ ఇంతమందిని చూడటం, ఈఎన్టీ అంటేనే ఒక చులకనగా చూసే ఒక డిపార్ట్మెంట్లో ఇంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండడం, పేషెంట్లు కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే చనిపోవడం, ఇవన్నీ చూసి నాకు ఈఎన్టీ ఫీల్డ్కి అభివృద్ధి తీసుకురావాలి. అండ్ అన్ని స్పెషాలిటీస్లో లాగానే ఈఎన్టీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం. చిన్న జలుబే కదా అనుకుంటారు, కానీ దాంతో జీవితాంతం సఫర్ అవుతారు. అంటే ఏమీ ట్యాక్స్ లేకుండా ఫ్రీగా ఊపిరి పీల్చుకొని ఊపిరి తీసేసుకోవాల్సిన దానికి కూడా మనం రోజు పొద్దున్న లేవడానికి ముక్కు బ్లాకు, జలుబే కదా పర్వాలేదు అనుకుని అలా సర్దుకుపోవడం, దట్స్ నాట్ రైట్. కొంచెం ట్రీట్మెంట్, సరైన డాక్టర్, సరైన ప్లేస్, ఐ థింక్ యూ విల్ బి అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. అండ్ ఐ కమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్నగారు ఆర్టీసీలో వర్క్ చేసేవాళ్ళు, అమ్మ ఇస్ అ హౌస్ వైఫ్ అండ్ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నా మోటివేషన్ మా అమ్మమ్మ. కాలనీలో ఫుల్ అడ్మినిస్ట్రేషన్ చేసేది, ఎవరికి ప్రాబ్లం వచ్చినా మా అమ్మమ్మ దగ్గరికి వచ్చేవాళ్ళు. దే ఆర్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. ఓకే. సో ఆవిడ్ని చూసి, డెడికేషన్, కమిట్మెంట్ ఏమో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిని చూసి, నేను ఐఎమ్ వెరీ లక్కీ టు బి బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ వెరీ హ్యూజ్ జాయింట్ ఫ్యామిలీ. సో ఇటు అమ్మమ్మ వాళ్ళ వైపు చూసుకుంటే, అమ్మ వాళ్ళ వైపు 40-50 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. ఓ మై గాడ్, చాలా పెద్ద. నాన్న వైపు వాళ్ళే 5 అన్నదమ్ములు. సో వాళ్ళందరూ మళ్ళీ ఒక 30-40 మంది ఉంటారు. Yes, I come from a very rich background. Okay. I should not call myself middle class. I am from a very super rich class. Because ival repu lacking in human relations. Correct. So I feel I am from a super rich background, and well educated families. Both sides are very well educated families.
హార్డ్ వర్క్, కమిట్మెంట్, సక్సెస్ ఇవేవి ముందు ఐ డోంట్ నో. బట్ ఆఫ్ లేట్ వెన్ యూ గెట్ మ్యారీడ్ ఒకటి రెస్పాన్సిబిలిటీ యాడ్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఓకే దిస్ ఇస్ ఇట్. సో నీడ్ ఆఫ్ ది అవర్, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అనుకుంటూ చిన్నగా మొదలైంది ఇంత పెద్ద మహావృక్షం అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక్క పాయింట్ ఉంటుంది, అది మీకు ట్రిగర్ అవుతుంది, దాని నుంచే ఇంత పెద్ద అడుగుపడి ఉంటుంది. విత్తనం చిన్నదైనా మహావృక్షం ఎలా అయిందో బాగా అడిగారు. ఆ ట్రిగర్ చేసిన పాయింట్ ఏది అసలు? వాట్ ఈస్ ద ఫైర్, రైట్? నేను ఈఎన్టీలో కొత్తగా డాక్టర్ గారి దగ్గర అంటే ఆ ఎక్స్పోజర్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఏంటి అంటే చులకన భావం, మనకేముందిలే అకాడమిక్స్ చూసుకోవాలి, వర్క్షాప్స్ చేసుకోవాలి ఇంతే అనుకున్నాను. కానీ నేను పేషెంట్లకి అటాచ్ అవుతానని, వాళ్ళ బాధలు చూస్తానని అనుకోలేదు. ఈఎన్టీలో ఒక మనిషి చనిపోవడం అనేది ఐ థింక్ దట్ హిట్ మీ. అసలు ఈఎన్టీ అంటేనే ఎవరు రెస్పెక్ట్ఫుల్ గా చూడని ద టైమ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 27 years బ్యాక్ స్టోరీ, 1997. సో ఒక పేషెంట్ ని ఉదయం చూసాను, సాయంత్రం కల్లా దట్ పర్సన్ ఇస్ నాట్ దేర్, చనిపోయి ఉన్నారు, నాట్ ట్రీటెడ్ ప్రాపర్లీ అన్నారు. ఈఎన్టీలో కూడా ఇలా ఉంటుందా అని అనుకుని అప్పుడు అనిపించింది ఈఎన్టీకి కూడా మనం ఆ రికగ్నిషన్ తేవడం చాలా ఇంపార్టెంట్. స్నోరింగ్ అనండి, హియరింగ్ లాస్ అనండి, సైనస్ అనండి, అడినోటాన్, చిన్నప్పుడు ఎవరైతే పిల్లలు ముక్కు బ్లాక్తో బాధపడతారు ఆ టైంలో కరెక్ట్గా ట్రీట్ చేయకపోతే లాంగ్ టర్మ్లో ఫేషియల్ డిఫార్మిటీస్, టీత్ డిఫార్మిటీస్, స్పీచ్ సరిగ్గా రాకపోవడం, హియరింగ్ లాస్ రావడం. అసలు ఈఎన్టీ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మహాసముద్రం. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని పట్టుకుని రైట్ ట్రీట్మెంట్ దొరికితే కనుక ఇట్స్ లైక్ అమేజింగ్. సో దట్ వాస్ ద ఫైర్. అలా అసలు వ్యక్తి చనిపోవడం ఏంటి, అందులో ఎంత ఉందా అని అనిపించి మీరు కరెక్ట్ చేశారు. సరే ఇది మొదలైంది బానే ఉంది. కొద్ది రోజులు పోతూ ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, 2 years బాబు. వాళ్ళ అమ్మ, సార్ మాకు ఉంది ఒకడే ఒకడు, వీడికేమో మాటలు రావట్లేదు, వినిపించట్లేదని ఇప్పుడే నాకు అక్కడ ఊళ్ళో డాక్టర్ గారు చెప్పారు అంటే, అమ్మ మేము ఇక్కడ చెయ్యము ఈ సర్జరీ. అప్పట్లో మేము ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ చేసేవాళ్ళం కాదు. సో వాళ్ళని అక్కడికి పంపించాం, వేరే హాస్పిటల్కి పంపిస్తే 5 ఏళ్ల తర్వాత కానీ సర్జరీ చేయము అని వాళ్ళు మాకు వెనక్కి వచ్చి ఇలా చెప్పారు. ఐ సెడ్ నో, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. కాక్లియర్ ఇంప్లాంట్ అట్ ది ఎర్లీ ఏజ్ విల్ గివ్ స్పీచ్. మన మీకులాగా నాకులాగా నార్మల్గా వినపడే వాళ్ళలాగా మాట్లాడతారనమాట. సో ఇక్కడ డాక్టర్ గారు యునో వరల్డ్ ఫేమస్ డాక్టర్ మేఘనాథ్ గారు సర్జరీస్ చేస్తారు. సో సర్జరీ ఈజ్ ద బిగినింగ్ స్టేజ్ అనమాట. ఇన్ఫెక్షన్ రేట్ రాకుండా ప్రాపర్గా సర్జరీ చేసి కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే, మంచి మ్యాపింగ్ కనుక ఆడియాలజిస్ట్ ఇస్తే, ఐ థింక్ స్పీచ్ కమ్యూనికేషన్ విల్ బీ లైక్ యోర్స్ అండ్ మైండ్. మన నార్మల్ గా ఉన్న వాళ్ళలాగే వీళ్ళకి లోపం ఉందా 9 months అండి. 9 months లేటెస్ట్ గా వి ఆపరేటెడ్ 8 months చైల్డ్. ఎస్ 2 years కి కాక్లియర్ ఇంప్లాంట్. అంటే దేవుడు ఇచ్చిన చెవులు పనిచేయట్లేదని మనిషి ఇచ్చిన చెవి కాక్లియర్ ఇంప్లాంట్. ఇట్స్ అ మెడికల్ డివైస్. దానికి ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. మళ్ళీ సరైన డాక్టర్, సరైన వాతావరణం, సరైన థియేటర్స్, సరైన మ్యాపింగ్, సరైన రీహాబిలిటేషన్. సో సరి అయినా అనేది ఎప్పుడైనా సరే నేను అందరికీ చెప్తూ ఉంటాను, దగ్గరలో డాక్టర్ అడగమాకండి, మంచి డాక్టర్ని అడగండి. ఇది కరెక్ట్. నిజంగా చాలా మంది నాకు దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉంటే చెప్పండి అంటారు. నేనంటే దగ్గరలో డాక్టర్ కాదు, మంచిగా ట్రీట్ చేసే డాక్టర్ గురించి అడగండి. కరెక్ట్. చాలా మందికి ఈ చిన్నది ఒకటి మర్చిపోతారు, దగ్గరలో ఎవరైనా ఉన్నారా, మనం ఆ డిస్టెన్స్ చూస్తాం తప్ప లాంగ్ రన్ చూడము. అదొకటి మెయిన్ ప్రాబ్లం. సో రైట్, దట్స్ హౌ కాక్లియర్ ఇంప్లాంట్స్ ఇన్ మా స్టార్ట్ అయింది. అదే. సో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ గురించి నేను కంప్లీట్గా, చాలా మందికి ఇది సందేహం అండి. ఎంతోమంది పేరెంట్స్ ఇప్పటికీ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీటిపైన సరైన అవగాహన లేక ఆ ప్రాబ్లమ్ని, ఇంకా మాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే జీవితకాలం పాటు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఒక మెసేజ్ ఇద్దాం, అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగానే ఇంటివి. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి, అసలు ఎవరికి చేస్తారు? కాక్లియర్ ఇంప్లాంట్ ఒక మెడికల్ డివైస్. ఒరిజినల్గా చెవిలో
ఏదో ప్రాబ్లం వల్ల, అంటే మ్యాన్రికం అవనివ్వండి, జెనెటికల్ ప్రాబ్లం వల్ల ఎవరికైతే చెవులు వినపడట్లేదో, హియరింగ్ లాస్ ఉందో వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దానికి కూడా క్రైటీరియా ఉంటుంది. లోపల ఉండే పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉంటేనే ఈ సర్జరీ చేయటం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఓకే. సో ఫస్ట్ టెస్ట్కి రావాల్సి ఉంటుంది ఎవరైనా. ముందు ఒక ఈఎన్టీ డాక్టర్ని కలిసి, అంటే ఇనీషియల్గా దానికన్నా ముందు కూడా ఇంట్లో నాయనమ్మలు, అమ్మమ్మలు, పేరెంట్స్ బాబు వింటున్నాడా, డ్రామా చేస్తున్నాడా అనేది ఫస్ట్ మనకు మనమే చూసుకోవాలి. పెద్ద సౌండ్స్కి వింటారు, చిన్న సౌండ్స్కి రెస్పాండ్ అవ్వరు. టీవీ పెద్దగా పెడితే వాళ్ళు హ్యాపీగా చూస్తారు కాన్సన్ట్రేషన్తో, వాల్యూమ్ చిన్నగా ఉంటే దే విల్ నాట్ ఈవెన్ కాన్సన్ట్రేట్. సో ఇలాంటి అవేర్నెస్ ముందు పేరెంట్స్కి రావాలి. ఎప్పుడో చిన్నప్పుడు అనేవాళ్ళు 5 ఏళ్లకు మాటలు వస్తాయని. కాదండి, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆల్ ద మైల్ స్టోన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. సో ఏ ఏజ్కి అనేది కాకుండా ఇప్పుడు ఒకప్పుడు అంటే మన దగ్గర టెస్ట్లు అవన్నీ ఏమీ లేవు, కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలకి జెనెటికల్ టెస్టింగ్లోనే మనకి ఈవెన్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ ద డెలివరీ యూ విల్ నో. దాని తర్వాత పుట్టిన వెంటనే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అని చేస్తారు. సో అది చేయించుకోవడం ఒకటి. ఎవ్రీ 3 months ఆ టెస్ట్ రిపీట్ చేయటం అంటిల్ ది ఏజ్ ఆఫ్ 1. ఓకే. ఈ టైం కల్లా మనకి తెలిసిపోతుంది నార్మల్ హియరింగ్ ఉందో లేదో. అయిన వెంటనే గో అండ్ కన్సల్ట్ అన్ ఈఎన్టీ డాక్టర్. ఓకే. ఇంట్లో మేము తెలుసుకునేటువంటి ఏమైనా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయా మ్యామ్? ఇదేనండి, ఇవేనా? మీరు పెద్ద సౌండ్స్ చేస్తే కుక్కర్ సౌండ్కి తిరుగుతారు, మనం ఇలా చప్పట్లు కొట్టో ఏదో పిలిస్తే పలుకుతారు. కానీ నాన్న ఇట్రా ఇటు చూడు అని అన్నప్పుడు దే డోంట్ రెస్పాండ్. ఓకే. అదే మనకన్నా హియరింగ్ టెస్ట్ బాగా చెప్తుంది. సో మాలో 2 years లోపు పిల్లలందరికీ ఫ్రీ హియరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంది అండర్ ది ఎన్జిఓ వాట్ వి రన్. ఇట్ ఇస్ కాల్డ్ మా రీసెర్చ్ ఫౌండేషన్. సో ఎనీబడి కెన్ అవైల్ దట్. దే కెన్ జస్ట్ కమ్ ఇన్ అండ్ సే న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ ఆర్ హియరింగ్ స్క్రీనింగ్ కి వచ్చాము. ఇఫ్ ద చైల్డ్ ఇస్ బిలో 2 years ఇట్ ఈస్ డన్ ఫ్రీ. సో విన్నారు కదా. సో అవేర్నెస్, 2 ఏళ్లకైనా చిన్నగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇంకా 2 ఏళ్ళు నిండలేదు అని అనుకునే వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్రీగా ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు. అసలు వినికిడి లోపం ఏమన్నా ఉందా, ఉంటే ఎంతవరకు ఉంది, సర్జరీకి ఏమైనా వెళ్ళాల్సి ఉంటుందా, ఇవన్నీ ఇక్కడే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద బెనిఫిట్ అండి చాలా మంది. ఎస్. సో అవేర్నెస్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ న్యూ బార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అవేర్నెస్. మనం వెళ్ళి ఆ టెస్టులు చేయించడం ఎవ్రీ 3 months మీకు డెఫినెట్గా తెలుస్తుంది. సో ఒకవేళ ప్రాబ్లం ఉంది అని తెలిసింది అనుకోండి, నెక్స్ట్ సర్జరీ అయినా ఇంకేమైనా స్టెప్స్ ఉంటాయా మధ్యలో? యూజువల్గా ఒకసారి ఇది డిటెక్ట్ అయింది అంటే 3rd month వీ విల్ నాట్ టేక్ ఎనీ డెసిషన్, 6th month వీ డోంట్ టేక్ ఎనీ డెసిషన్. 3rd time కూడా అదే టెస్ట్ కనుక ఫెయిల్ అయితే, రెఫర్ అని వస్తే కనుక వీ ఆస్క్ దెమ్ టు గో ఫర్ అ కాక్లియర్ ఇంప్లాంట్. దట్స్ ద ఓన్లీ థింగ్. ఎనీవేర్ హియరింగ్ లాస్ అబవ్ 80 can be considered for a cochlear implant. లేదంటే హియరింగ్ ఎయిడ్స్ కూడా పనిచేస్తాయి. హియరింగ్ ఎయిడ్స్ పని చేయని పక్షంలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించడం. సో ఎలా చేస్తారు మ్యామ్ అసలు ఈ సర్జరీ అనేది? యూ హ్యావ్ డిఫరెంట్ కంపెనీస్ కాక్లియర్ ఇంప్లాంట్లో కూడా. ఈఎన్టీ డాక్టర్స్, ఈఎన్టీ సర్జన్స్, నిపుణులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. సో ఈ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ కాక్లియర్ ఇంప్లాంట్ డివైస్ ని చెవి వెనకాతల భాగంలో దాన్ని స్కల్ కి ఫిక్స్ చేస్తారు. దాంట్లో ఎలక్ట్రోడ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కాక్లియాలోకి పంపిస్తారు. సో ఇట్స్ సర్జికల్ ప్రొసీజర్. ప్రాపర్ గా ఒక 1.5-2 hours ప్రొసీజర్. అది ప్రాపర్ క్లీన్ థియేటర్స్ లో చేయాలి, ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ చేయాలి. అండ్ వాళ్ళకి ఏదైతే మనం ఈ ఇంప్లాంట్ అమరుస్తామో మా ప్రత్యేకత ఏమిటంటే అదే రోజు స్విచ్ ఆన్ చేస్తాము. బట్ నేను కొన్ని విన్నానండి 2 to 3 weeks వరకు అవి స్విచ్ ఆన్ చెయ్యరు. మేము అంత టైం కూడా వేస్ట్ చేయమండి. వి విల్ సే మెషిన్ పెట్టాము, సో ఆసిఫికేషన్ టైం అంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ బోన్ గ్రోత్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. అది జరగకుండా మా ప్రోటోకాల్ ఇస్ ఇమీడియట్ స్విచ్ ఆన్. సో మా పిల్లలు మళ్ళీ ఆ సర్జరీ మత్తులోంచి బయటకు వచ్చే టైం కల్లా శుభ్రంగా వింటారు. సో వెంటనే సో దే విల్ స్టార్ట్ రెస్పాండింగ్ టు ద సౌండ్స్. ఓకే. సో మా ప్రత్యేకత అదనమాట. సో ఇమీడియట్ గా 1 week లో సర్జరీలో వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నప్పుడే వాళ్ళని కింద రీహాబిలిటేషన్ కి పంపిస్తాం. అక్కడ వాళ్ళందరూ పిల్లలతోని అక్వైంటైన్స్ అవుతారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పిల్లలు
పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని కలుస్తారు, ఓకే. అవగాహన పెరుగుతుంది. ఈ Hmm. లోపు ఆ ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు అయిపోతుంది. శుభ్రంగా 1 year థెరపీకి వస్తానంటేనే నేను సర్జరీ చేస్తాను, లేకపోతే చేయను అనేది అంటే మా ప్రోటోకాల్. పక్కాగా ఇది ఫాలో అవ్వాల్సిందే. 1 year ఉంటుందండి? అంటే అంత టైం పడుతుందండి. ఫస్ట్ పేరెంట్స్ కి అర్థం అవ్వాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ది రీహాబిలిటేషన్ ఇస్ ఫోన్, స్మార్ట్ ఫోన్. అది అందరికి ప్రాబ్లం అయిపోయి కూర్చుంది. అవసరాలు తీర్చిన సంగతి ఏమో గానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం ఎక్కువైపోయింది. అది దానివల్ల ఆటిజం, మల్టీ డిసిప్లినరీ చైల్డ్ డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఒక్క వినిపించడమే లేదనుకోండి, కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టామా, గట్టిగా మ్యాపింగ్ మంచిగా చేయించి థెరపీ ఇప్పించామా, నార్మల్ కమ్యూనికేషన్ వస్తుంది. ఎన్ని రోజుల్లో అలా రాగలుగుతారు? కమ్ బ్యాక్. ఇప్పుడు ఎన్ని రోజులు, ఇప్పుడు సర్జరీ జరిగిన ఎన్ని రోజులకి మొత్తం క్లియర్ అయిపోయింది ప్రాబ్లం అని మనం చెప్పొచ్చండి? మీకు హియరింగ్ వచ్చిందంటేనే ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టు కదా. తర్వాత సో సర్జరీ సూచర్స్ హీలింగ్ ఉంటుంది, కొంచెం మెడికేషన్ ఉంటుంది, బ్యాండేజ్ ఉంటుంది, ఒక 15 days లో ఆల్ క్లియర్. ఓకే మేడం, ప్రీ కేర్ అండ్ పోస్ట్ కేర్ అని ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ అంటారు ఏ సర్జరీకి అయినా. మరి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ కి ఎటువంటి కేర్ తీసుకోవాలి? కాక్లియర్ ఇంప్లాంట్ కి అది డివైస్ లోపలే ఉంటుంది కాబట్టి పిల్లలు కింద పడకుండా, తల ఎక్కడన్నా గోడలకు తగలకుండా, ఎక్కువ ఐరన్ ఫీల్డ్ లోకి వెళ్లకుండా ఉండడం ఈజ్ వాట్ వి సజెస్ట్. ఓకే. టచ్ వుడ్ ఇప్పటి వరకు హాస్పిటల్లో దెర్ ఇస్ నో ఫెయిల్యూర్, 0 failure. అండ్ ఐ థింక్ నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ కానివ్వండి, ఏం చెప్తే అది శుభ్రంగా విని ఆ రిజల్ట్స్ అయితే నేను చూడగలుగుతున్నాను. ఇప్పటికీ we have crossed around 650+ kids. సూపర్ సూపర్. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అప్పుడు ఆరోగ్యశ్రీ స్కీమ్ అని తీసుకొచ్చారు, దానివల్ల చాలా మంది పిల్లలు బెనిఫిట్ అయ్యారు. ఈ సర్జరీ అంతా ఫ్రీనేనా మేడం చేస్తున్నది? సర్జరీ ఫ్రీ, థెరపీ ఫ్రీ. ఓకే. మామూలుగా అసలు ఈ సర్జరీకి, ఈ థెరపీకి ఎంత ఖర్చు అవుతుంది? ఇట్స్ ఓవర్ అండ్ అబౌవ్ 5.5-6 lakhs పైన ఖర్చు అవుతుంది. దీంట్లో ఏదైతే ఎలక్ట్రానిక్ డివైస్ పెడతామో దాని కాస్టే ఎక్కువ ఉంటుంది, మెషిన్ కాస్టే ఎక్కువ ఉంటుంది. దగ్గర 6 లక్షల సర్జరీని మీరు, అందుకే కదా నేను ఆరోగ్యశ్రీ నో నేనేమీ ఫ్రీగా చేయట్లేదు. ఎస్, మా రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా నేను కొంతమందికి నేను 1 lakh 2 lakhs మా వైపు నుంచి వాళ్ళకి ఫండ్ చేయటం జరిగింది, కానీ ఆ పుణ్యం అంతా ఆరోగ్యశ్రీదే. బట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ కానీ పేరెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. అలాగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఎడిప్ అని, ADIP. సో ఈ స్కీమ్ లో కూడా బిలో 5 years కిడ్స్ అందరికి కూడా మళ్ళీ ఫ్రీగా సర్జరీస్ చేస్తున్నారు. సూపర్. సో ఇప్పటికే సర్జరీ 2 years థెరపీ ఇస్ ఫ్రీ ఇప్పటికీ కూడా. అండ్ మా వాజ్ ద ఫస్ట్ సెంటర్ recognized by ADIP, central government scheme. That's all because of the success rate given by Dr. Garu and my implant team. సర్జరీ అన్నప్పుడు మళ్ళీ ఇంకేమన్నా చేంజింగ్ కానీ, మళ్ళీ ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది చెక్ చేయటం కానీ చేయించుకోవాలా 1 year లో? ఏమైనా అవసరం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ మాకే కనెక్ట్ అయి ఉంటాడు. సో థెరపీ తీసుకునే వాళ్ళు శ్రద్ధగా ఒక 5 minutes ఆఫ్ కాన్వర్జేషన్ పేరెంట్ తో ఉంటుంది. అమ్మ అంత బానే ఉందా, చెవిలో ఏమైనా ప్రాబ్లం ఉందా, చెవిలో ఇచ్చింగ్ వస్తుందని కానీ అనగానే ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకోండి, మ్యాగ్నెట్ పెట్టే చోట కొంచెం రెడ్నెస్ వచ్చింది అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకోండి, ఇలాంటివన్నీ మేము సలహా ఇస్తూ ఉంటాం. బట్ ఎస్, ఎనీ టైమ్ అండర్ ద కేర్ ఆఫ్ థెరపిస్ట్, ఇంప్లాంట్ ఆడియాలజిస్ట్ అండ్ ENT సర్జన్ ఈజ్ అ మస్ట్, కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళు వేరే ఊరు అనుకోండి, చెకింగ్ కి మళ్ళీ ఇక్కడికే రావాల్సి ఉంటుందా, లేదంటే నార్మల్ గా? అంటే సక్సెస్ రేట్ రావడానికి మన ఎక్స్పీరియన్స్, సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ ఇన్ని కేసెస్ చూసి వాళ్ళు ఇచ్చే మ్యాపింగ్ ని బట్టి అందరూ మనలాగా ట్రీట్మెంట్ ఇవ్వలేరు అనేదే, అందుకనే కదా మంచి డాక్టర్ అంటాను. సో వెన్ యూ సే దాట్, వస్తే మంచిది, రాకపోయినా దేర్ ఆర్ అవైలబిలిటీస్, అన్ని ప్లేసెస్ లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. కానీ ఆ కనెక్ట్ వచ్చిన తర్వాత ఒకసారి మేడం ని కలిసి వద్దాంలే, ఇదే పని కింద అనేది ఒకటి పెట్టుకున్నా వస్తారనమాట. నా దగ్గర వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు ఎంత దూరమైనా వస్తారు. సర్జరీ జరిగిపోయిన వెంటనే హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? ఒక 1 week అండి.
తర్వాత 1.5 year హైదరాబాద్ లోనే ఉంచి థెరపీ అని చెప్తాను. ఎనివే అది ఫ్రీ థెరపీయే కదా, దగ్గరలో ఎక్కడన్నా ఇల్లు చూసుకుని ఉంటారు. అంత నయం అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుండాలని అంటే ఇప్పుడు ఇవన్నీ భరించాలి. అందుకనే అవేర్నెస్. మీరు వాట్ ఎవర్ యూ డూ ఆస్క్, ఎంతమందిని వీలైతే అంతమందిని. హియరింగ్ స్క్రీనింగ్, ఎర్లీ ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ ద కీ. ఓకే, 2 years అంటే 5 years ఎప్పుడు అనేది బెటర్? బిలో 5 years అందరికి సర్జరీ ఎప్పుడన్నా చేయొచ్చండి. స్పీచ్ డెవలప్మెంట్ మనం ఇప్పుడు పిల్లలలో ఎలాస్టిసిటీ అని వస్తుంది, మనం నేర్చుకునే కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. 1 year లో మీరు పిల్లల్ని తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్ లో వేస్తే వాళ్ళే పైకి తెలియస్తారు. సో అది మనం పడితే అటే. సో ఆల్ దీస్ థింగ్స్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. సో ఎర్లీగా నేర్పిస్తే వచ్చే రిజల్ట్ ఆఫ్ లేట్ ఏజ్ పోయిన కొద్దీ పేరెంట్స్ కి టఫ్ అవుతుంది. పిల్లల కన్నా కూడా పిల్లలేమో సైకిల్కి అలవాటు పడిపోతారు. నీళ్ళు అంటారు, అన్నం అంటారు, అడగంగానే పేరెంట్స్ ఇచ్చేస్తారు. ఆ కన్వర్షన్ మళ్ళీ పేరెంట్స్ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఎర్లీ స్టేజ్ లో చూసుకుంటే సమస్య ఏంటని తెలిస్తే దానికి సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది, మనం వెతకాలంతే. అంతే. రైట్. సునీత గారు, రిహాబిలిటేషన్ సెంటర్ గురించి విన్నాను నేను, మాకి సంబంధించి. అండ్ అలాగే కాలేజ్ అని విన్నాను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ నేనే సర్ప్రైజ్ అయ్యాను. కాలేజ్ ఏంటండి, దేనికి సంబంధించి? ఈఎన్టీ డాక్టర్స్ కి హియరింగ్ సంబంధించి, స్పీచ్ కి సంబంధించి, వాయిస్ కి సంబంధించి టెక్నికల్ పీపుల్ ఉంటారు. వాళ్ళది ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది. దట్స్ కాల్డ్ బ్యాచులర్స్ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ. దట్స్ కాల్డ్ BASLP. దాని తర్వాత MSc ఉంటుంది, దాని తర్వాత పీజీలు ఉంటాయి. అదొక ప్రాపర్ డిగ్రీ కోర్స్, 3 years plus 1 year of internship, affiliated to Usmania University and Rehabilitation Council of India. దీనికి ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది. ఇది గట్టిగా చదువుకున్న వాళ్ళు మంచి ఆడియాలజిస్ట్లు అవుతారు. సో మనకి హియరింగ్ లాస్ రావడానికి కాక్లియర్ ఇంప్లాంటే ఆన్సరా అనేది వీళ్ళు చెప్తారు. హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే ఏ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి, యునో వాట్ సూట్స్ యూ, ఇలాంటివన్నీ వాళ్ళు. స్టటరింగ్, స్టామరింగ్, గొంతులో మింగుడు పడకపోవడం, ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్పీచ్ హ్యాండిల్ చేసేవాళ్ళు. స్వాలోయింగ్ డిజార్డర్స్ వాళ్ళు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కి వీళ్ళు థెరపీస్ ఇస్తారు. సో దిస్ కోర్స్ ఇస్ కాల్డ్ బ్యాచులర్స్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ. సో నాకు ఈఎన్టీ ఎంతైతే డాక్టర్ గారు క్వాలిటీ అంత ఒక 25 టీమ్తో రన్ చేస్తున్నారో, ఆడియాలజీలో కూడా ఆ రిక్వైర్మెంట్ కూడా ఉందండి. ఆ క్వాలిటీ ఆడియాలజీ, మంచి ఆడియాలజిస్ట్ అగైన్ ఈజ్ నీడెడ్. సో అందుకని మా వాళ్ళు ఇక్కడ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బుక్ చదువుకోవడం వేరు, ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చే నాలెడ్జ్ అండ్ గ్రిప్ ఇస్ డిఫరెంట్. సో అందుకని కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2019. ఇట్స్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ ఆన్ ద 4th floor. Yes. So we have 3 batches running in now. And first batch మొన్నే కంప్లీట్ చేయడం జరిగింది. 4 years అయిపోయింది. వాళ్ళు ఇంకా పాస్ అవుట్ అయినట్టే. నెక్స్ట్ అందులో ఒక స్టూడెంట్ కూడా యూనివర్సిటీ టాపర్ అయ్యారని కూడా విన్నాను. సో yes, we are struggling to give. దీనికి తోడు ఈ పిల్లలకి క్వాలిటీ ఇవ్వడానికి ఈఎన్టీ ఎలా అయితే ఎక్స్పోజర్ ఉంది, లైక్ ఈఎన్టీ డాక్టర్స్ చూసేది, అట్లాగే మా మల్టీ రీహాబిలిటేషన్ సెంటర్ అని సోమాజిగూడలో ఒక సెంటర్ ఉందండి. అది కూడా మేమే రన్ చేస్తాం. అది అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ చేస్తాం. సో ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ ఇష్యూస్ అండ్ యునో ఆటిజం, ఇలాంటి వాళ్ళందరికీ అది అండర్ ప్రివిలేజ్, ఎవరైతే డబ్బులు పెట్టి చేయించుకోలేరో వాళ్ళందరికీ మేము ఫ్రీగా చేస్తాము. సో ఆ సెంటర్ దట్ ఈస్ ఫర్ ది ఎక్స్పోజర్ ఫర్ అవర్ స్టూడెంట్స్. సో పుణ్యం పురుషార్థం రెండు. అందుకని బట్ అందరికి అందుబాటులో ఉండాలి అనేది. ఎస్. సో మా గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ మా హాస్పిటల్ విచ్ ఇస్ ఈఎన్టీ స్పెసిఫైడ్, ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్. Second is Ma Institute of Speech and Hearing, which is the college. Ma Research Foundation, which works with 2 sectors. One is R&D and one is service. And the next one is Ma Multi Rehabilitation Center. So yes, the answer is Ma Group. Ma Group. Yes. Right.
ఈ సక్సెస్ కి కారణం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు 100% సక్సెస్ రేట్ ఉంది అని చెప్పి. డాక్టర్ గారి చేతులండి. అంతేనా? సర్జన్ కరెక్ట్ గా సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ లేకుండా చైల్డ్ ట్రీట్ అయిపోతే, మ్యాపింగ్ కరెక్ట్ గా జరిగితే, బేబీ కమ్యూనికేషన్ మీలాగా నాలాగా ఉంటే వీఆర్ సక్సెస్ఫుల్. నా దగ్గర 80% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ స్టిల్ కనెక్టెడ్ టు ది మా. నేను 80 ఎందుకు చెప్తున్నానంటే అనివార్య కారణం వల్ల యుఎస్ వెళ్ళిపోయిన పిల్లలు ఉంటారు. సో ఇప్పుడు వేరే కాంటాక్ట్స్ ఇచ్చేసి కంట్రీస్ మారిపోయి స్టేట్స్ మారిపోయి రాలేక వాళ్ళు. సో 80% పిల్లలు ఆర్ స్టిల్ విత్ మీ. అండ్ రిహాబిలిటేషన్ ఏదైతే మేము ఆ 1 year లో ఇస్తామో లిటరల్ గా ఒక కనెక్ట్ ఫామ్ అవుతుంది, ఫ్యామిలీ కనెక్ట్ ఫామ్ అవుతుంది, ఫ్యామిలీ మెంబర్ లా అయిపోతారు. సో ఎవ్రీ 6 months 1 year ఒకసారి డెఫినెట్ గా వస్తారు. మీకు ఎలాగో చిన్నప్పటి నుంచి ఇష్టమే కదా, అలవాటు పెద్ద ఫ్యామిలీ, అందుకనే నాకు ఇంకా హాయ్ అలా కనెక్ట్ చేసి. అందుకనే నేను వర్క్ లాగా ఉండదు నాకు, మళ్ళీ ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చినట్టే. సో దట్స్ హౌ ఇట్ గోస్. హోమ్ లాగా ఫీల్ అవుతారు అన్నమాట. అప్పటిదాకా మనం ఆ క్వాలిటీ ఇవ్వలేమండి. వర్క్ ప్లేస్ని హోమ్లీ ఫీల్ అవ్వకుండా దిస్ ఇస్ మై ప్యాషన్ అనుకోకపోతే ఈ రిజల్ట్సే రావండి. అది కరెక్ట్. నన్ను పిలిచి ఇప్పుడు ఒక రిహాబిలిటేషన్ ఇవ్వమన్నారు, మ్యాపింగ్ చేయమన్నారు, లేదా ఒక కాక్లియర్ కౌన్సిలింగ్ చేయమన్నారని నేను వర్క్ లాగా చేస్తే నాకు ఆ కమిట్మెంట్ రాదు. మెషిన్ కి మనకి తేడా ఉండదు. చైల్డ్ కి కనెక్ట్ రాదు, పేరెంట్స్ కి కనెక్ట్ రాదు, అంటిల్ అన్లెస్ యూ మేక్ దెమ్. నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నేను ఈ నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను, మీకు ఉపయోగపడుతుంది. సో దట్స్ ద హోల్ కనెక్ట్. వాట్ ఐ అడిప్ట్ గురించి చెప్పారు, ఎలా అసలు రీచ్ అవ్వాలి? 5 years లో పిల్లలందరికీ ఫ్రీగా కాక్లియర్ ఆన్లైన్ ఫార్మ్స్ ఉంటాయండి. ఎక్కడ దొరుకుతాయి మేడం మనకి? ఎలా వెబ్సైట్స్ లోనూ ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్ లో ఆలియావార్ జంగ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. సో వాళ్ళ ద్వారా మీరు వాళ్ళకి ఫామ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మా దగ్గరికి వచ్చినా సరే, ఒకవేళ ఏ సెంటర్ రికగ్నైజ్డ్ అయినా సరే, మేము కూడా వీ కెన్ సెండ్ దమ్ ద ఫార్మ్స్. ఆన్లైన్ లోనే ఫిల్ చేయాలి. ఫస్ట్ చైల్డ్ ని ఐడెంటిఫై చేయాలి, అన్ని సక్రమంగా ఉన్నాయి, టెస్ట్లు అన్ని బాగున్నాయి, వీడు కాక్లియర్ ఇంప్లాంట్ కి ఫిట్ అంటే మనం ఫామ్ ఫిల్ చేసి పంపించేస్తే 5 years లోపు పిల్లలకి యూ కెన్ గెట్ ఇట్ ఎన్రోల్డ్. కొంచెం వెయిటింగ్, ఒక 2 months వెయిటింగ్ ఉంటుంది. ఈ లోపు అంతా క్లియర్ అయిపోయి వాళ్ళకి కొంచెం ఈ హ్యాబిట్ అయిపోయి మేమంతా కౌన్సిలింగ్ చేసే లోపు అయిపోతుంది. సో ఖచ్చితంగా 5 years లో పిల్లలందరూ చేయించుకోవచ్చు. అంటే కొంతమంది కంటే బై బర్త్ ఇలా డెఫ్నెస్ డమ్నెస్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఏదో ప్రమాదాల వల్ల కూడా వినికిడి లోపం వస్తూ ఉంటుంది, అనుకోకుండా కొన్ని ప్రమాదాల వల్ల. కొంతమందికి వయసు రీత్యా వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ చెప్పండి, వీళ్ళకి ఎలా చేస్తారు అసలు? దట్ ఆ పని ఈఎన్టీ డాక్టర్ది. ఈఎన్టీ సర్జన్ టెస్ట్లు చేసి డిసైడ్ చేస్తారు. అన్నీ బాగున్నాయి అంటే హియరింగ్ ఇవ్వాలి అనుకుంటే, ఒకవేళ హియరింగ్ బోన్స్ డిస్టర్బ్ అయితే కాక్లియర్ ఇంప్లాంట్ ఇస్తారు. దట్ పార్ట్ డాక్టర్ గారు విల్ టేక్ కేర్ అండి. అండ్ మన దగ్గర దాన్ని పోస్ట్ లింగువల్ కేసెస్ అంటాము, ట్రామా కేసెస్ అంటాము. ఇక్కడ అలాంటి కేసెస్ కూడా జరుగుతాయి. అంటే వయసు ఏదైనా అవునా సేమ్ ట్రీట్మెంట్, సేమ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్? yes yes, the same device. ఎవరికైనా ఒకటే. కానీ నేను ఆ సెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకంటే ఎర్లీ ఏజ్లో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసేసాం అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ సెల్స్. ఐ బిలీవ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ బిఫోర్ 5 years ఆఫ్ ఏజ్. ఈ జర్నీలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించినటువంటి కేసు ఏదైనా ఉందా? ఎస్, మేము క్యాంప్స్కి వెళ్తామండి. ఐ స్టార్టెడ్ ఫస్ట్, నాకు ఇంత టీం లేదు, ఏమీ లేదు. మొదట్లో గ్రామాలకు వెళ్ళి మరి క్యాంప్స్. సో వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా ఈ టెస్టులు చేసినప్పుడు సడన్ గా 15-20 మందికి చేస్తే ఒక్కళ్ళకి వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సో ఒక కేసుకి మాకు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై అయింది. వెళ్ళాం, మదర్కి చెప్పంగానే వాళ్ళ బాబుని చేయి పట్టుకుని టకటకటగా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ ఇల్లు ఎక్కడుందో ఐడెంటిఫై చేసుకుంటూ మేము వెళ్ళాం. అప్పట్లో ఒక కేసుకి మేము న్యాయం చేసినట్టే కదా, ఒక ఫ్యామిలీకి చేసినట్టు. సో ఆ పేరెంట్ని వెతుక్కుంటూ వెళ్ళి, అమ్మ మీరు నా మాట వినండి, ఇలాగా ఈ సర్జరీ చేయించుకుంటే అవుతుంది. నీకు ఎవరు చెప్పారు అసలు మా బాబు వినపట్లేదని? నీకు జబ్బు ఉంది, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని మమ్మల్ని తిట్టారు. సో ఆ టైంకి నేను వచ్చేసి మళ్ళీ వి ఫాలోడ్ అప్ విత్ ద చైల్డ్, వి బ్రాట్ దెమ్ హియర్. ఐఎమ్ టాకింగ్ వే బ్యాక్ 2008 స్టోరీ. ఏ ఊరు గుర్తుందండి?
ఐ థింక్ దిస్ ఇస్ సమ్వేర్ అబౌట్ 25-30 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే ఓకే. సో అప్పుడు ఆ కేస్ వాజ్ వెరీ టఫ్. దాని తర్వాత ఇట్ వాజ్ ఈజీ. ఆవిడే చెప్పడం మొదలు పెట్టింది అందరికి, మేడం చెప్పారండి చేయించుకోమని, మేము మొదట్లో భయపడ్డాం, తర్వాత ఇట్ రియలీ వర్క్డ్ వెల్ అని. దట్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ కేస్ ఫర్ మీ. అంటే మొహం మీద అలా డోరేసేసి నువ్వు వెళ్ళిపో నీకే జబ్బు ఉందని బాగా తిట్టే, ఇదేదో సినిమా లాగా ఉంటుంది నాకు ఆలోచించుకుంటే. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ నాట్ ఓన్లీ అప్పుడు మా, ఈవెన్ నౌ యూ హ్యావ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా సడన్ గా చెప్పగానే యాక్సెప్టెన్స్ రాదు. తలలో మెషిన్ పెడితే తలలో ఏదో జబ్బు వస్తుంది అంటారు. ఇప్పటికీ కన్విన్స్ చేయకుండా సర్జరీలు చేసుకునే కేసెస్ చాలా ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, మంచి సర్జన్, మంచి థియేటర్, మంచి హాస్పిటల్, నో ప్రాబ్లం. సైడ్ ఎఫెక్ట్స్ అనేది జీరో. మెషిన్ మనకి చెవులు వినపడట్లేదు, ఆర్టిఫిషియల్ ఇయర్ పెట్టాం, దాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి కాబట్టి దాన్ని చక్కగా డిజైన్ చేసి అలాగా సర్జరీ ఇలా చేసి అలా ఫిక్స్ చేస్తే బాగుంటుంది. యూనో కాక్లియర్ ఇంప్లాంట్ లోపల ఒక మెషిన్ ఉంటుంది, బయటకు ఒక మెషిన్ ఉంటుంది. సో ఆ లోపల ఉన్న మెషిన్ వల్లనే యాక్చువల్గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గో అండ్ కన్వర్ట్ ఇంటూ సౌండ్ సిగ్నల్స్. సో ఆ భయం ఉంటుంది, ఎవరికైనా భయం ఉంటుందమ్మా. చిన్న పిల్లలకి సర్జరీ అనగానే, థియేటర్ అనగానే భయం ఉంటుంది. కానీ అగైన్ చేసే వాళ్ళని బట్టి సరి అయినా మీరు స్ట్రెస్ చేశారు ఫస్ట్ నుంచి, అది మాత్రం నిజం అనిపిస్తుంది. ఛాలెంజింగ్ చెప్పారు. అండ్ హార్ట్ మెల్టింగ్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా మీకు ఈ జర్నీలో? ఫర్ మీ ఎవ్రీ చైల్డ్ ఇస్ హార్ట్ మెల్టింగ్. ఇవాళ్లే నేను చూశాను, అంటే మ్యాపింగ్ చేసేవాళ్ళు మ్యాపింగ్ చేస్తారు, సర్జరీ చేసేవాళ్ళు సర్జరీ చేస్తారు. కానీ ఈ మధ్యలో కౌన్సిలింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అంటే ఐ బిలీవ్ ఇన్ కనెక్టింగ్ టు ది పేరెంట్స్. ఒక ముస్లిం చైల్డ్ ఉన్నాడు, వాడి సర్జరీ అయ్యి 1.5-2 years అయింది. ఎడిప్ స్కీమ్లో సర్జరీ అయింది. వాడిని నేను థెరపీ మాన్పించట్లేదు, వాడు నాకేం డబ్బులు కట్టడు. కానీ అస్సలు వాడు సపోర్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు మా వాళ్ళు పిలిచి మాట్లాడినా కూడా లేదండి అసలు ఇంట్లో సపోర్ట్ చేయట్లేదు అని. 1 month బ్యాక్ కూర్చోబెట్టి నేను ఐ మేడ్ ష్యూర్ అసలు ఏం జరుగుతుందని చూస్తే వాడు ఫోన్ వాడతాడు కంటిన్యూస్గా, అమ్మ పట్టించుకోదు, అలా టీవీ పెట్టి అలా ఫోన్ ఇచ్చేసి వదిలేస్తుంది. మనకి ఇచ్చే పిక్చర్ డిఫరెంట్, అక్కడ జరిగే అసెస్మెంట్ పిక్చర్ డిఫరెంట్. సో ఏమి కొంచెం ఎక్స్పీరియన్స్లో యూ గెట్ టు నో వెదర్ ద మదర్ ఇస్ లయింగ్ ఆర్ నాట్. పట్టుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిల్ చేసి, నాకు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది, మీ హస్బెండ్ అన్ని ఫొటోస్ నాకు పంపిస్తున్నారు, చూడండి ఇక్కడ ఉన్నాయి ఇలాగా అని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తే టుడే ద చైల్డ్ హ్యాస్ 1 monthలో అమేజింగ్ డిఫరెన్స్ వచ్చింది. సూపర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కోకొల్లలు. That's why cochlear implant program is the most satisfying program for me. కళ్ళ ముందే ఆ రిజల్ట్ కనపడుతుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. Absolutely. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని అంటే ఇప్పుడు దాకా getting into this field and getting to serve the children itself. అవునా, ఈ పిల్లలకి సర్వ్ చేయడానికి వాళ్ళు నార్మల్ గా కమ్యూనికేట్ చేసుకుంటూ మనలాగా బిహేవ్ చేసి, ఇప్పుడే ఒక అమ్మాయి వచ్చింది 9.8 GPA 9.3 GPAతో 10th పాస్ అయ్యాను మేడం అనుకుంటూ. నన్ను మేడం అనరు, అత్త అంటారు అందరూ. నా పిల్లలందరూ వచ్చి ఆంటీ మేడం అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకని అత్త అనండి, నన్ను న్యూట్రల్. సో అత్త ఐ పాస్డ్ అవుట్, నాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పాడు. ఇంకా ఐ మీన్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ నా దగ్గరే ఆపరేట్ అయ్యాడు 5-6 ఏళ్ళప్పుడు వయసులో. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. వాడు వీడియో ఎడిటింగ్ చేస్తాడు. అత్త నాకు ఈ సౌండ్ లో ప్రాబ్లం ఉంది అంటాడు వాడు వచ్చి నన్ను మధ్యలో. సో I have examples like that. And luckiest part is all the parents చక్కగా యాక్సెప్ట్ చేసి చెప్పింది విని ఆ పిల్లలందరూ కనెక్ట్ అవుతారు. ఎప్పుడెప్పుడు కనబడతారా అత్త అని వెయిట్ చేస్తూ ఉంటారు. సూపర్. మిమ్మల్ని చూసినప్పుడు అనిపించింది చాలా యాక్టివ్ గా ఉన్నారు, అంటే ఏదైనా పని చేసి ఆ స్ట్రెస్ కళ్ళల్లో తెలుస్తుంది. నేను అసలు వర్క్ చేయనండి, ఐ జస్ట్ లివ్ మై లైఫ్, లివ్ ద మూమెంట్ అండ్ ఐ లివ్ మై లైఫ్. ఐ డోంట్ టేక్ వర్క్ యాజ్ వర్క్. సో ఐఎమ్ యాక్చువల్లీ ఏదైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ఎవరైతే ఉంటారో గెస్ట్ నుంచి నేను ఏదో ఒక అంశం నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు మిమ్మల్ని చూసి కూడా ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది, యాక్టివ్గా ఉండాలి,
ఏదో పని చేసావంటే ఏదో యాంత్రికంగా. యూఆర్ ఆల్రెడీ ప్రిటీ అండ్ యూఆర్ ఆల్సో స్మార్ట్. అసలు కంపేర్ చేయకండి మీతోటి. మీ సేవాభావం ముందు చాలా తక్కువ అనిపించింది నాకు. ఐఎమ్ బ్లెస్డ్ అండి. నాకు దేవుడు ఆ అవకాశం ఇచ్చారు. భగవంతుడు మనకి ఈ జన్మిచ్చి ఈ మాత్రం సేవ చేసే అవకాశం ఇచ్చాడంటే దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఒక మాట అడుగుతాను, ఎప్పుడైనా ఇంకా చిరాకేసిందా, బా ఏంటి ఇదే నా లైఫ్? కాక్లియర్ ఇంప్లాంట్స్ కిడ్స్ ఎప్పుడు అనిపించదండి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ లో అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ టైరింగ్. ఎందుకంటే ఇట్స్ థ్యాంక్లెస్ జాబ్ అండ్ ఎప్పుడు చేసినా అదే 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 వాడిని తిట్టా వీడిని తిట్టా, వాడిని పుష్ చేయ వీడిని పుష్ చేయ. అదర్వైజ్ ఐ థింక్ ఐ ఎంజాయ్ వర్కింగ్ మోర్ విత్ పేషెంట్ కేర్ అండ్ టువర్డ్స్ ద పేషెంట్ I'm more happy. So relaxation. And whenever I get stressed out, I was coming there. Whenever I get stressed out, ఒక 2 ఓపీ చూసో ఒక 2 కౌన్సిలింగ్ చేసుకుని ప్రశాంతంగా ఒక 4 పిల్లల్ని చూసుకుని వస్తాను. రోజు ఒక 30 మంది పిల్లలు 40 మంది పిల్లలు వస్తూ ఉంటారు. అసలు ఇదే అడుగుదాం అనుకున్నా, రోజుకి ఎంత మందిని చూస్తారు మీరు అలా? నేనంటూ స్పెసిఫిక్ గా చూడండి, హాస్పిటల్లో సర్జరీస్ అయిన పిల్లలు 1 year 2 years అయిన వాళ్ళకి స్లాట్స్ ఉంటాయి. సో వాళ్ళ అందరి టైంలో వాళ్ళ థెరపీకి వాళ్ళు వస్తూ వెళ్తూ ఉంటారు. అందరిని వెళ్ళి డిస్టర్బ్ చేసేసి వాళ్ళతో కొంతసేపు టైం గడిపేసి థెరపీస్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి కొంచెం అడ్వైజ్లు ఇచ్చేసి. అంటే థెరపీలో కంపల్సరీ మీరు ఉండాల్సిందే? లేదండి, బ్రహ్మాండమైన టీం ఉంది నాకు ఇప్పుడు. అన్ని మనమే చేయాలంటే ఎక్కడ కుదురుతుంది? ఐ హ్యావ్ అ వెరీ గుడ్ టీమ్. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మ్యామ్ మొత్తం అసలు? మా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఇస్ ది మెయిన్ సెంటర్. ఇట్స్ 100-bedded ENT హాస్పిటల్ అండ్ నౌ వీ హ్యావ్ హెడ్ అండ్ నెక్, పీడియాట్రిక్ ENT వింగ్ అండ్ 6 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఇప్పుడు వీఆర్ కమింగ్ అప్ విత్ 1 in కోల్కతా, 50-bedded హాస్పిటల్. సూపర్. సో విస్తరిస్తున్నారు అలా సామ్రాజ్యాన్ని. ఆల్ గాడ్స్ గ్రేస్. అంటే మనం ఏదన్నా మంచి అని అనుకుని ఒక అడుగు వేస్తే దానికి 100 అడుగులు తోడొస్తాయి అని అంటారు. ఆ జర్నీలో మీకు చాలా మంది ఆ సపోర్ట్ అనేది చెప్పారు. మీ టీం ఉంది రక్షగా, దేవుడు ఆబ్వియస్లీ ఉంటాడు. ఎస్, మా స్టార్ట్ అయింది 1999లో. మేము అనుకోలేదు ఫౌండేషన్ పెడతామని. మా రీసెర్చ్ ఫౌండేషన్ అని పెట్టాం. అప్పట్లో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ పిల్లలకి ఆ వైర్ పోయింది, సెల్కి డబ్బులు లేవనే పిల్లలు చాలా మంది ఉండేవాళ్ళు. సో మనమే కొంచెం సపోర్ట్ చేసుకుంటూ స్టార్ట్ చేసాం. దాని తర్వాత డాక్టర్ గారు ఉండి అసలు హియరింగ్ లాస్ ఎందుకు వస్తుంది, ఏ జీన్ కారణం, లెట్స్ వర్క్ ఆన్ ద సైంటిఫిక్ రీసెర్చ్ అంటే NGO became 2 wings, scientific R&D and then టువర్డ్స్ ది సర్వీస్. ఆ తర్వాత ఇప్పుడు అలా మూవ్ ఆన్ అవుతూ ఉన్నాం. సో ఫ్యూచర్ ఏం మ్యామ్, ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్? ఇంకా మీ ఆలోచన ఏం చేద్దామని? ఐ థింక్ గో విత్ ద ఫ్లో. ఇప్పుడు వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇంకా ఎంతమంది పిల్లలు వస్తే అంత ఆనందం, ఎంతమందికి జస్టిస్ చేయగలిగితే అంత ఆనందం. సునీత గారికి ఏదైనా డ్రీమ్ ఉందా, ఇది నా కళ, ఎప్పటికైనా ఇది నెరవేరాలి, అది నెరవేరే దిశగా నేను? ఐ థింక్ టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అండి. ఐఎమ్ డన్ విత్ ఎవ్రీథింగ్. గాడ్స్ గ్రేస్. నేను ఎప్పుడు ప్లాన్ చేసుకుని ఈ విషయం ఇలా చేయాలి, ఇంత దూరం రావాలి అని అనుకోలేదు. బట్ వచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఐఎమ్ నెవర్ లెట్ ఎనీ ఆప్షన్ గో. సో డ్రీమ్ అని అంటే మాని ఇంత పెంచాలనేది డ్రీమ్ కాదు, ఇన్ని కేసెస్ చేయాలనేది డ్రీమ్ కాదు. ఐ థింక్ ఐల్ జస్ట్ గో విత్ ద ఫ్లో. రిగ్రెట్ ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? నో రిగ్రెట్స్ ఇన్ లైఫ్. ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్యామిలీ. వాళ్ళు నన్ను టాలరేట్ చేశారు. నా పిల్లలు చాలా మిస్ అవుతూ ఉండాలి. ఇంటికి రాగానే అమ్మ అనగానే పలకడం ఎవరికైనా, యునో, ఎవ్రీబడి వాంట్స్. ఐ థింక్ మై పేరెంట్స్ మిస్ దట్. బట్ మా అమ్మ కాంపెన్సేట్ చేసింది. మై మామ్ టుక్ కేర్ until they were 12-13. she was there with me. Now they're managing themselves, grown up. So happy avisha. Yes. Next ఎవరైనా మీ తర్వాత ఫ్యామిలీలో ఇలా మీతో పాటు? No legacies. I don't believe in legacies. అదే చెప్పాను కదండి, go with the flow. It's all happening. And cause is very simple. Early identification, proper communication, child will be happy. ఫ్యూచర్ అంతా హ్యాపీగా ఉంటుంది. మా పిల్లలకి ఇప్పుడు అంటే మా పిల్లలు అంటే మా కాక్లియర్ ఇంప్లాంట్ ఎప్పుడో 2006-07 అయిన పిల్లలకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి పిల్లలు. నేను వాళ్ళని చూస్తుంటే ఐఎమ్ లైక్ అమ్మమ్మ నాయనమ్మ లాగా అయిపోతున్నారు అనమాట. రైట్. సో
ప్రతిసారి అంటే మీ మాటల్లో నేను గమనించింది, గాడ్ హెల్ప్ చేశాడు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఆయన అండ్ మై టీమ్ అంటూ చెప్పుకొచ్చారు. నిజంగా దేవుడే ప్రత్యక్షమై వరం కోరుకోండి సునీత, ఎంత సేవ చేస్తున్నారు మీరు అని అంటే ఏం చేస్తారు మీరు, ఏమడుగుతారు? అసలు ఫస్ట్ డెఫ్నెస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసేయండి దేవుడా అని అడుగుతాను. మా అవసరమే రాకుండా చూడండి అని చెప్తాను. ఎస్, అదే డెఫ్ ఫ్రీ సొసైటీ. ఎస్, రియల్లీ గ్రేట్ అండి. ఏదైనా మన గురించి అడుగుతాము, మన వాళ్ళ కోసం అడుగుతాము. ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. ఐవ్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఇవాళ నన్ను ఏమన్నా అడిగితే ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్. ఎస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం ఇది చాలా. మీకు ఎంతో మంది పిల్లలకి మీరు చక్కగా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే టైం ఇది, బట్ మా కోసం కేటాయించారు, ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అండి. బట్ ఎప్పటికీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇంటర్వ్యూ చేసినందుకు, మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెరీ ఆల్ ది బెస్ట్. ఆల్ మైన్. థ్యాంక్ యూ.